బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్లే విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు పొందారన్న ఎమ్మెల్సీ. కరీంనగర్ లో విలేజ్ హెల్త్ కేర్ ఎక్స్పో 2026. సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పార్కింగ్ లేక భారీ ట్రాఫిక్ జామ్. అట్ల కొనుగోలు కేంద్రాల్లో నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు. సమభావన సంఘం లీడర్ ఇంటి ముందు సభ్యుల ఆందోళన. సింగరేణిలో మెడికల్ బోర్డు ప్రారంభం. రేపు జగ్గంపేటలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం. దుర్గాదేవి అమ్మవారు రోజు కలలో కనిపిస్తుంది, పూజలు చేయమంటోంది. డోన్ ఇండోర్ లో షటిల్ విజేతలకు ఘన సన్మానం. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులకు బహుమతుల ప్రదానం. ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్లే బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు పొందారన్న ఎమ్మెల్సీ మధుసూదన్ ఆచారి. ప్రస్తుత ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మధుసూదన్ ఆచారి. బీసీ సంఘం నేత నీలా వెంకటేష్ అధ్యక్షతన కాచిగూడలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్ ఆచారి, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పాల్గొని మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత కోర్సులు చదివే అవకాశం పొందారని తెలిపారు. ఈ పథకం కారణంగా బలహీన వర్గాల కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకం అమలులో ఆంక్షలు విధించడం వల్ల పేద విద్యార్థులు చదువులు మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. వెంటనే 100% ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని పాలించేటువంటి పాలక వర్గాలకు మనసుండాలి తప్ప ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజల్ని ఆదుకోమని, కాపాడమని కానీ దానికి భిన్నంగా కుట్రలు చేయడం కోసం ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో సమాజంలోని అన్ని వర్గాల వారికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి పార్టీ ఈరోజు ఒక్కొక్క వర్గాన్ని ఏ రకమైనటువంటి నిర్లక్ష్యానికి, ఏ రకమైనటువంటి అన్యాయానికి గురి చేస్తూ ఉన్నదో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అన్ని వర్గాల కంటే ఎక్కువ విద్యార్థి లోకం విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ నాదైనటువంటి మనవి 100% ఫీజు రియంబర్స్మెంట్ జరపకపోవడం అనేది ఒక భయంకరమైనటువంటి. ఫీజు రియంబర్స్మెంట్ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి విద్యా విధానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో చదువుల సంఖ్య కానీ, వాళ్ళ ఆలోచనలో వస్తున్నటువంటి మార్పు కానీ, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళు ఎదుగుతున్నటువంటి తీరు కానీ, అనేక దశాబ్దాలు ఈ వర్గాల ప్రజలను ఓటర్లుగా భావించి అధికారంలో కొనసాగడానికి అలవాటు పడ్డటువంటి పాలక వర్గాలు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల యువతరంలో వస్తున్నటువంటి చైతన్యం, వాళ్ళలో పెరుగుతున్నటువంటి అక్షరాస్యత, వాళ్ళలో వస్తున్నటువంటి ఐక్యత ఎక్కడో ఒక చోట మా రాజ్యాధికార కాంక్షకు భిన్నంగా వాళ్ళు ఆ దిశగా ఆలోచించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సమాజం చైతన్యరహితంగా ఉంటే మా దోపిడీ కొనసాగుతుంది. సమాజం చైతన్యరహితంగా ఉంటే మా అడుగులకు మడుగులొచ్చేటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనేటువంటి విషయం బహుశా పాలక వర్గాలు ఆ రకంగా భావించి ఉండడం వల్లనే ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో అంధకారం అలుముకునేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఒక ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఈ విద్యార్థి లోకానికి ఉద్యోగాల విషయంలో కానీ ఇతరత్ర అనేక విషయాల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేసినటువంటి పాపాన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కోరేది. కాబట్టి బీసీలుగా
జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఈ వర్గాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతూ ఉన్నది కాబట్టి ఈ వర్గాల ప్రయోజనం ఎప్పుడు పాలకుల లక్ష్యం కాదు కాబట్టి ఇటువంటి నిర్వాహకం కొనసాగుతూ ఉన్నది. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్లకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకు కాకుండా ప్రత్యక్ష కార్యాచరణ. ప్రభుత్వాలకు మనసున్నప్పుడు వాళ్ళుగా చేయాల్సినటువంటి పనుల విషయంలో కూడా చేయకపోగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులను గుర్తు చేసినా కూడా ఏమాత్రం స్పందించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇటువంటి మొరటు మానవత్వం లేని ప్రభుత్వాల మెడలు వంచాలి అని అంటే ఖచ్చితంగా విద్యార్థి లోకంతో పాటు వారికి సంబంధించినటువంటి కుటుంబీకులుగా సమాజంలో వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినటువంటి బాధ్యతలుగా మేము కూడా తీసుకునేటువంటి నిర్ణయాలకు కలిసి వస్తాం. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీని కూడా తూచా తప్పక అమలు చేయకపోగా రకరకాల కక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యల ద్వారా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తాం. వెనుకడ సామెత ఉన్నది, కూట్ల రాయి తీయలేనోడట ఏట్ల రాయి తీసింది. ఇవాళ వేల కోట్ల రూపాయలు మరి ఒక తరం భవిష్యత్తుకు సంబంధించి ప్రపంచంలో విద్యకు ఏ దేశమైనా కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దేశాలే ప్రపంచాన్ని శాసించగలుగుతాయి. అటువంటి విద్యారంగాన్ని విద్యా లోకాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కకు పెట్టి లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గంభీరమైనటువంటి హామీలు ఇస్తారు. ఒకరోజు మూసీ ప్రక్షాళన అంటున్నారు, ఒకరోజు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఇంకొక రోజు మధురేదో అంటా ఉన్నారు. కానీ దాంట్లో ఇందాక తమ్ముడు చెప్పినట్టు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 14-15 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి వేల కోట్లు నిధులు విడుదల చేసేటువంటి మనసు లేదు అని అంటే ఇది తెలియక పొరపాటుగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. తెలిసి కావాలనే 1-2 తరాలను కనుక మళ్ళీ స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో లాగా నూటికి గద్దెనెక్కిన తర్వాత ఉన్న పథకాలను ఎట్లా రద్దు చేయాలి, ఉన్న బకాయిలను ఎట్లా ఎగ్గొట్టాలని ఇది ప్రయత్నం చేస్తుంది. మరి మిత్రులారా, మీరు చూస్తే గడిచిన 4-5 రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ జనరేషన్ స్టార్ట్ చేసింది. వితిన్ 4 రోజులలోనే దాదాపుగా 1 కోటి మందికి పైచిలుకుగా ఆ ఉద్యమంలో పాల్గొని ఇక్కడున్న ప్రభుత్వాల పైన ప్రజా సమస్యల పైన స్పందిస్తున్న పరిస్థితి. అంటే యువతరం తలుచుకుంటే, యువతరం ఒకవేళ రాజకీయాలకు దిగితే, యువతరం చైతన్యం పొందితే ఏ రకంగా వస్తుందనే విషయాన్ని మనం ఇలాంటి ఉద్యమాల ద్వారా తెలంగాణలో విద్యా సంఘాలు విద్యార్థులందరూ కూడా ఏకమై ఆర్కృష్ణ వెంట నడుస్తూ ఈ ఉద్యమానికి మీరందరూ కూడా తోడ్పాటిస్తే ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడమే కాకుండా ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవో నెంబర్ 7 దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, దానిపైన హైకోర్టులో ఇచ్చిన తీర్పు పైన అప్పీల్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల మీద విద్య పైన ఫీజు రీయింబర్స్మెంట్ పైన ఖర్చు పెట్టేదంతా కూడా ఖర్చుగా చూడకుండా భావి తరాల మీద పెడుతున్న పెట్టుబడిగా భావించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వేరే ఎవరికైనా మంత్రి పదవి ఇస్తారా, లేదంటే తను మరి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి మరి మార్గదర్శకం చేయడానికి మరి ఒక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తారా? మరి ఇది ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైనా కానీ మా దగ్గర ఉన్నప్పుడు విద్యార్థుల ఖాతాలో వేస్తాం, విద్యార్థులు మీరు ముందు ఫీజు కట్టుకోండి, మీరు జాయిన్ కావండి, మీరు చదువుకోండి, దాని తర్వాత మా దగ్గర ఉన్నప్పుడు వేస్తామంటే బిడ్డ ఖబర్దార్, మిమ్మల్ని మా విద్యను మేము దూరం చేసుకోవడానికి, మా ఉద్యోగాలు మేము భర్తీ చేసుకోకుండా అడ్డుపడడానికి ఇలా మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించలేదు. మీరు వచ్చే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాం. ఆ 2 లక్షలు ఎక్కడ పోయినా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని బకాయిలు ఉన్నాయో మొత్తం కూడా విడుదల చేయడానికి మొదటి సంతకం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి సిగ్గు స్థలం ఉంటే కనుక రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది విద్యను దూరం చేసే
ప్రమాదం ఏర్పాటు చేసినామంటే ఇలా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టింది ఇలా బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలు, ఇలా రైతు బిడ్డ, ఒక రిక్షా కార్మికుడి బిడ్డ, ఇళ్లలో పాచి పని చేసే బిడ్డ, ఒక రైతు బిడ్డలు ఇలా చదువుకు దూరం చేయడానికైనా ఇది మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటుంది. మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులు విద్యార్థులు భుజస్కంధాల మీద మోసి ఇలా రేవంత్ రెడ్డి గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ మా మినిస్టర్లు ఉన్నారు, ఎక్కడేసిన గొంగడి అక్కడే, ఏం లేదు ఏసీ గదులలో కూర్చొని కాలయాపన చేసుకుంటూ టీ రాసుకుంటూ టైం పాస్ చేస్తున్నారే కానీ ఒక్క ముఖ్యమంత్రికైనా చలనం ఉందా అని చెప్పి ఈ బీసీ మంత్రులను కానీ అదేవిధంగా వివిధ శాఖలలో ఉన్నటువంటి మంత్రులను హెచ్చరిస్తున్నాం. బీసీల వర్గాలతోని ఇలా కుల వర్గాలతోని ఓటేసుకున్న తర్వాత ఇలా మీ కాలయాపన చేసుకోవడానికి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని బకాయిలు ఉన్నాయో టోటల్ గా విడుదల చేయాలి. లేకపోతే మీ భర్త పెట్టడానికి నిరుద్యోగులు నిరంతరం రూతలుగుతూ ఆవేశాలకు గురై ఇలా ఉక్కు పాదాల కింద తొక్కి పెట్టడానికి సిద్ధపడుతున్నారు. గత ప్రభుత్వంలో మీరు చూశారు, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులు నిరుద్యోగులు ఇలా ఇంటింటికి వెళ్ళి ఇలా మా రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు, మా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని చెప్పి ఇంటింటికి ప్రచారం చేసి ఫామ్ హౌస్ కు పంపించినటువంటి చరిత్ర విద్యార్థులకు నిరుద్యోగులకు లేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి మీరు ఏదో ఇంకా 34 సంవత్సరాలు 37 దాకా ఉంటాం మీరు కలలు అంటున్నారేమో, కాలయాపన చేసుకుంటూ కలలు అంటున్నారు బిడ్డ. అవన్నీ కలలన్నీ గాలి మేడల్లాగా కూలిపోతాయి అనేది ప్రమాదం కొంచెం ఉన్నది అనేది ఆలోచన చేసుకోవాలి. ఇలా విద్యార్థులు ఏమడుగుతున్నారు, నీ సీఎం కుర్చీ అడుగుతున్నారా, లేకపోతే నువ్వు సంపాదించి పెట్టుకున్నటువంటి ఆస్తులు అడుగుతున్నారా, లేకపోతే నీ ఎమ్మెల్సీ అడుగుతున్నారా? మేము మా ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి మేము మన బట్ట మీద తిండి మీద ప్రతి ఒక్కదాని మీద కట్టే పన్నుతో వచ్చిన ఆదాయాన్ని మాకు ఇచ్చే రియంబర్స్మెంట్ ద్వారా మాకు ఇవ్వండి. మేము చదువుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను చక్కదిద్దడానికి ఒక ఎమ్మెల్యే, ఒక కలెక్టర్గా, ఒక సైంటిస్ట్గా కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ నందు మిడేజ్ హెల్త్ కేర్ 2026 ఎక్స్పోను నిర్వహించారు. కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ నందు మిడేజ్ హెల్త్ కేర్ 2026 ఎక్స్పోను అత్యంత ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐ టెక్నాలజీ మరియు వైద్య రంగంలో వివిధ అధునాతన పద్ధతులను గురించి డాక్టర్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఎక్స్పో అనేది కరీంనగర్ కు తీసుకురావడం చాలా గర్వంగా ఉంది అన్నారు. ఈ ఎక్స్పో వల్ల కరీంనగర్ ప్రజలకు అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలియజేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పార్కింగ్ లేనందున రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి రోజువారీగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిమిత్తం వందలాది మంది పౌరులు వస్తుంటారు. అయితే కార్యాలయంలో తగిన పార్కింగ్ వసతి లేకపోవడంతో ప్రజలు తమ ద్విచక్ర, 4 చక్రాల వాహనాలను ప్రధాన రహదారులపై ఇరుకు సందుల్లో ఇష్టానుసారంగా పార్కు చేయాల్సి వస్తోంది. దీనివల్ల రోడ్లు కుంచుకుపోయి స్థానిక ప్రజలకు రాకపోకలు సాగించే ఇతర వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పెరుగుతున్న ఈ ట్రాఫిక్ రద్దీతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయమై స్థానిక పౌరుల తరపున మేము సంబంధిత రిజిస్ట్రేషన్ మరియు పోలీస్ శాఖ అధికారులకు విజ్ఞప్తిని చేస్తున్నామన్నారు. కార్యాలయాల వద్ద వాహనదారుల కోసం ప్రత్యేకమైన పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి. రహదారులపై అస్తవ్యస్తంగా నిలిపే వాహనాల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ సిబ్బందిని, ట్రాఫిక్ వార్డెన్లను నియమించాలి. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరియు సంబంధిత శాఖలు త్వరితగతిన స్పందించి పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో నిరసన తెలియజేసిన బీఆర్ఎస్ శ్రేణులు.
యాదగిరిగుట్ట దేవస్థానంకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గంగుల శ్రీనివాస్ మాట్లాడుతూ వడ్ల కల్లాల ప్రారంభోత్సవం చేసి 2 నెలలు కావస్తున్న లారీలు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మొన్న ఆలేరు శాసనసభ్యులు సైకిల్ మీద వచ్చి రోజుకు 2 లారీలు పంపిస్తానని చెప్పి ఆయన వచ్చినాడే వచ్చాయి, కానీ మళ్లీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగవంతంగా వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముగులఖాని మల్లేశం గౌడ్, జంగా స్వామి వెంకటేష్, రఘుపతి రెడ్డి, కొండల్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయ్యి మరి దాదాపుగా 2 నెలలు కావస్తుంది. రైతులు 2 నెలల నుంచి ఇక్కడ ఒడ్లు పోసి నానా ఇబ్బందులు పడుతుర్రు. మరి కాలం కూడా సమయము మరి ఆసన్నమైంది. దానికి వర్షం పడే అవకాశం వచ్చింది, కాలం నెత్తి మీదకి వచ్చింది. కాబట్టి ఇంతవరకు 25% కూడా ఈ కులన్పాక నుంచి ఒడ్లు తీసుకుపోలేదు. అట్లే విధంగా అన్ని గ్రామాలలో ఆలేరు మండలంలో కూడా మొత్తము ఎక్కడ కూడా ఒడ్లు తీసుకుపోలేదు. నియోజకవర్గం మొత్తం చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా మరి అన్ని కళ్ళాలలో ఒడ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మొండి వైఖరి మరి ఒడ్లు రైతుల మీద ఇంత వివక్ష చూపిస్తూ ఇంత పక్షపాతంగా మరి ఒడ్లను రైతులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి ఈరోజు మరి ఈ నియోజకవర్గానికి మరి వస్తున్నాడు. మరి ఈ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఈరోజు మరి రైతులందరూ ఎక్కడికక్కడ కల్లాల కాడ నల్ల బాధ్యులతోని మరి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. నాయనా, నువ్వు ఈ నియోజకవర్గానికి వచ్చినందుకైనా మరి ఈ నియోజకవర్గంలో ఒక్క ఇత్తు లేకుండా రైతులకు న్యాయం చేయడానికి, ఒడ్లు కొనుగోలు చేయడానికి మరి అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. మీ ఎమ్మెల్యే గారు సైకిల్ వేసుకొని సైకిల్ యాత్ర తిరుగుతూ మరి నేను ఈ రోజు నుంచి లారీలు పంపిస్తా అని గత 5 రోజుల క్రితం వచ్చి ఇక్కడ సైకిల్ యాత్ర తిరిగిపోయిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 4-5 లారీలు కూడా రాలేదు, ఇక్కడ ఒడవలేదు. మరి ఇక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా షో చేసుకుంటూ చూపించుకుంటూ మరి మీరు చేస్తున్నారు. ఈ షో చేసుడు అబద్ధాలు మాట్లాడు కాదు. నువ్వు ముందు రోజు 10 లారీలు పంపించి తక్షణమే 10 రోజులలో ఇవి కంప్లీట్ అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత ఉంది. రోజు 2 పంపిస్తా, 5 పంపిస్తా, నేను మొత్తం మీద కంప్లీట్ చేపిస్తా అన్నాడు. మరి ఆయన వచ్చిన నుంచి ఎన్ని రోజులు ఎన్ని లారీలు వచ్చినాయో మరి మీ పత్రికా మిత్రులు కానీ మీ మీడియా మిత్రులు కానీ చూడాలి, అడిగి తెలుసుకొని కూడా మీరు ఆ మీడియాలో రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మరి ఆ ఎమ్మెల్యే గారు కానీ ఆ నరసింహస్వామి మరి ఆయనకు మరి దయ చూసి మరి రైతులపై మరి ఆదరణ చూపించి మరి ఆ గుట్టకు వచ్చినందుకైనా నరసింహస్వామి దయ వచ్చినందుకైనా రైతులపై దయ చూపాలని మేము ఆ నరసింహస్వామిని ఆ రేవంత్ రెడ్డిని ఆయన కడుపులో చొర్రి మా రైతులకు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు ఈ నిరసన తెలియజేస్తున్నాం. మరి ఈ నిరసన చూసి మరి ఆయనే మరి ముందు ఈ రైతులకు న్యాయం చేసి మరి రైతు బంధు ఇస్తా అని చెప్పేసి మరి రైతు భరోసా అన్నాడు. ఆ రైతు భరోసా 2 ఎకరాలకు వేసి మరి దాన్ని టీవీలలో ప్రచారం చేసుకుంటున్నాడు. మరి 2 ఎకరాలే రైతులు నాటేసిర్రా, 2 ఎకరాలే ఈ వరి కళ్ళాలకు ఇన్ని ఒడ్లు వచ్చినాయా, మనం ఎందుకు వేయలేదు? అది కూడా ఒడ్లు వచ్చినాక వేసి దానికి మరి రైతులకు అరికోస పుచ్చుకుంటూ వాళ్ళు చేసిన అప్పులు తీరకుండా ఈ ఒడ్లు కొనకుండా చూస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఒడ్లు కొనాలని ఈ గవర్నమెంట్కు మరి బుద్ధి చెప్పాలని రైతులంతా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కోరుకుంటూ ముగిస్తున్నారు. ఇక్కడ ధాన్యం నిల్వలు 100 మందికి పైగా ధాన్యం నిల్వలు ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకుపోయినా ఇలా ఫలితం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇకనైనా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయకపోతే వర్షం పడితే ధాన్యం అంతా నాని ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి సర్కారు యూరియా బస్తాలు ఇవ్వకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా మేము పండించిన పంటను తీసుకు కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్ లో సమభావన సంఘం లీడర్ ఇంటి ముందు సభ్యులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్ లో సమభావన సంఘం లీడర్ ఇంటి ముందు సభ్యులు ఆందోళన చేపట్టారు. మణికంఠ గ్రూప్ సభ్యులు కట్టిన పొదుపు డబ్బులను సొంతానికి వాడుకున్న లీడర్ బుజ్జమ్మ గ్రూప్ లోన్ కింద తీసుకున్న 10 లక్షలతో పాటు శ్రీనిధి డబ్బులు 4 లక్షలు పక్కదారి పట్టించినట్లు సభ్యులు ఆరోపించారు. సభ్యులు కట్టిన 14 లక్షల మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా
మోసం చేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లీడర్ బుజ్జమ్మ ఇంటి ముందే టెంట్ వేసి బైఠాయించి ఆందోళనకు దిగిన మణికంఠ గ్రూప్ సభ్యులు తమకు న్యాయం జరిగే వరకు, తమ డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్న మహిళా సంఘం సభ్యులు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. సింగరేణిలో మెడికల్ బోర్డు ప్రారంభమని కార్మికులను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు. కార్మికుల సమస్యలకు సంబంధించినటువంటి విషయాలలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు మంత్రులను, సీఎండీని, అధికారులను అందరినీ కలిశామని చెప్పుకుంటూ పాత ఫోటోలను పోస్టు చేస్తూ త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారాలు జరుగుతాయని చెప్పుకుంటూ కార్మికులను మోసం చేస్తున్నారని, కార్మికులందరూ ఇట్టి విషయాన్ని గమనించాలని కోరారు. 23న జరిగే మెడికల్ బోర్డు నేనంటే నేను పెట్టించాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. అసలు ఇది రెగ్యులర్ మెడికల్ బోర్డు కాదని, 3.5 సంవత్సరాల నుండి వేచి చూస్తున్న 32 మంది సంబంధించిన బోర్డు అని తెలియజేశారు. 2 సంవత్సరాలకు ముందు అప్లై చేసుకున్న వారందరినీ పిలిచి రెగ్యులర్ బోర్డు కావాలని, కార్మికులందరూ రెగ్యులర్ మెడికల్ బోర్డు కోరుకుంటున్నారని, కానీ ఇదే రెగ్యులర్ బోర్డు అని చెప్పుకుంటూ వీరందరూ కార్మికులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. కొత్త భావాల పేరిట ప్రభుత్వం మరియు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికులను మోసం చేస్తున్నారని, ఇవన్నీ పాత మైన్స్ ఎక్స్టెన్షన్ పర్మిషన్స్ మాత్రమే వచ్చాయని, కొన్నిటికి గతంలోనే పర్మిషన్లు వచ్చాయని, దీనిపైన కూడా కొత్త భావుల పేరిట అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని కార్మిక సోదరులందరూ మరియు యువత అంతా గమనించాలని పేర్కొన్నారు. మారుపేర్ల సమస్య కూడా తీవ్ర జాప్యం చేస్తూ లీగల్ ఒపీనియన్ పేరిట తస్సరం చేస్తున్నారని, 10వ తరగతి పాస్ గాని డిపెండెంట్లకు విజిలెన్స్ పేరిట విధించే సర్క్యులర్లను వెంటనే నిలుపుదల చేయాలని వారు పేర్కొన్నారు. పత్రికా సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, ఐలి శ్రీనివాస్, జావేద్ పాషా, చిల్పూరి సతీష్, చెల్లా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట గ్రామంలోని అంబేద్కర్ నగర్లోని స్నేహ ఎంటర్ప్రైజెస్ ఆవరణంలో మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో అంబేద్కర్ నగర్లోని స్నేహ ఎంటర్ప్రైజెస్ ఆవరణలో మెగా రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఆధాని ఫౌండేషన్ వారిచే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్సాహమైన యువతీ యువకులు, వర్తక సోదరులు రక్తదానం చేసి ఆపదలో ఉన్న జీవితాన్ని కాపాడాలని, ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసే దాతలకు రెడ్ క్రాస్ సొసైటీ వారిచే బ్లడ్ డొనేషన్ సర్టిఫికేట్స్ మరియు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ మరియు ఆధాని ఫౌండేషన్ వారిచే బ్లడ్ డొనేషన్ సర్టిఫికేట్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట స్థానిక ప్రజలు, సహోదరులు అందరూ రావాలని శ్రీ స్నేహ ఎంటర్ప్రైజెస్ మరియు జగ్గంపేట ఛాంబర్ పాలకుర్తి సురేష్ తెలియజేశారు. జగ్గంపేట పుర ప్రజలకు, వర్తక సోదరులకు అందరికీ విజ్ఞప్తి. రేపు అనగా 24/5/2026 ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు అదాని ఫౌండేషన్ వారిచే అంబేద్కర్ నగర్లో స్నేహ ఎంటర్ప్రైజెస్ ఆవరణలో నిర్వహించు రక్తదాన శిబిరమునకు ప్రజలందరూ, ఔత్సాహిక యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొని రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయమనవి. దాతలకు రెడ్ క్రాస్ సొసైటీ వారిచే బ్లడ్ డొనేషన్ సర్టిఫికేటు మరియు ఇన్సూరెన్స్ సర్టిఫికేటు మరియు అదాని ఫౌండేషన్ వారిచే
ఆ బ్లడ్ డొనేషన్ సర్టిఫికేట్ బహుకరించబడును. కావున అందరూ ఈ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి వాళ్ళ ప్రాణ సాయం చేయవలసిందిగా కోరి ప్రార్థించున్నాము. పాలగుత్తి సురేష్, శ్రీ స్నేహ ఎంటర్ప్రైజ్, జగ్గంపేట చాంబర్. నాగుపాము రోజు వచ్చి ఇక్కడికి వెళ్తుందని, రాత్రి నా పక్కనే ఉండి ఉదయాన్నే వెళ్తుంది అంటూ వెల్లడించాడు భూ యాజమాని సుబ్రహ్మణ్యం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారపల్లి సమీపంలో రోడ్డు పక్కన శుక్రవారం జేసీబీతో పనులు చేస్తుండగా భూమిలో నుండి అమ్మవారి విగ్రహం బయటపడిందని భూ యాజమాని సుబ్రహ్మణ్యం మీడియాకు తెలియజేశారు. దుర్గాదేవి అమ్మవారు రోజు కలలో కనిపించి భూమిలో నుండి బయటికి తీసి పూజలు చేయండి చెప్తుందన్నారు. నాగుపాము రోజు వచ్చి ఇక్కడికి వెళ్తుందని, రాత్రి నా పక్కనే ఉండి ఉదయాన్నే వెళ్లిపోతుందని చెప్పారు. విగ్రహం బయటపడిన విషయం తెలిసిన వెంటనే అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహంపై కూర్చున్న దుర్గాదేవి విగ్రహం బయటపడిందన్నారు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో అమ్మవారి విగ్రహం వెలుగులోకి రావడం తమ అదృష్టమని ఈ సందర్భంగా భూ యాజమాని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. డోన్ పట్టణంలోని షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి టోర్నమెంట్ విజేతలను ఘనంగా సన్మానించారు. డోన్ పట్టణంలోని షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి టోర్నమెంటులో విజేతలుగా నిలిచిన స్థానిక ఇండోర్ సభ్యులు 12 మందితో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రతిభ కనపరిచిన మరో 3 క్రీడాకారులు, టోర్నమెంట్ నిర్వాహకులను ఇండోర్ మెయింటెనెన్స్ కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ సిఐ ఇంతియాజ్ పాషా, జైల్ సూపరింటెండెంట్ సురేష్, డాక్టర్ బాలచంద్రారెడ్డి, వ్యాపారవేత్త కాజా హాజరై శాలువాలతో క్రీడాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ఇంతియాజ్ పాషా మాట్లాడుతూ జిల్లా స్థాయి టోర్నమెంటును విజయవంతంగా నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, షేగు లోకేష్ తదితర ఇండోర్ సభ్యులను అభినందించారు. మెయింటెనెన్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 16 ఏళ్లలోపు పిల్లలకు ప్రతిరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఉచితంగా షటిల్ బ్యాడ్మింటన్ ఆడే అవకాశం కల్పిస్తున్నామన్నారు. యువ క్రీడాకారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ నారాయణ, మాజీ కౌన్సిలర్ నాగేంద్ర, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటులో గెలుపొందినటువంటి క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేసిన గొంగిడి మహేందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలోని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ బహుమతి యాదగిరిగుట్ట టీం వారికి మెమంటోతో పాటు నగదు 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతి కొరణపాక టీం మెమంటోతో పాటు 15,000 రూపాయలు నగదును డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలుగా తయారు చేయడానికి క్రీడలను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఇదే గ్రామంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ యాకమ్మ వెంకటేష్, అనిల్, జంగస్వామి, భానుచందర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానం టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్,
భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.